2450 జనరల్ సీట్లు ఇవాళ కోల్పోతున్నాం, ఎంబీబీఎస్ సీట్లు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 2300 సీట్లుంటే ప్రభుత్వ సీట్లు, ఇవాళ ఇంకొక 2450 యాడ్ అయితే దాదాపు 4600 సీట్లు ఫ్రీ సీట్స్ ఉంటాయి. అంటే పేద విద్యార్థులు కేవలం ప్రభుత్వం అడిగే ఫీజు, నాకు తెలిసి మేము అప్పుడు ఫీజు కట్టింది కూడా 541 రూపాయలు, 291 చలానా, 241 చలానా, 541 రూపాయలు ఫీజు కట్టి సంవత్సరానికి చదువుకున్నాం. ఇవాళ ఎవరు నష్టపోతున్నారు? పేద విద్యార్థులు నష్టపోతున్నారు. వీళ్ళలో కనీసం 50% సీట్లు వేసుకున్నా, ఏది 2400లో 1225 సీట్లు మనం పేద విద్యార్థులకు కేటాయించాలి. ఇవాళ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? వైద్య విద్య కోసం కర్ణాటక వెళ్తున్నారు, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు, ఇతర దేశాలకు వెళ్తున్నారు. డబ్బులు లక్షల్లో ఖర్చు పెట్టి ఇవాళ చదివి ఫిలిప్పైన్స్ లో ఒక్కొక్క విద్యార్థి 30 లక్షల నుంచి 40 లక్షలు ఖర్చు పెడుతున్నాడు. ఇవాళ ఎంతమంది విద్యార్థులు బయటికి వెళ్లి చదువుకుంటుంటే మీరు ఈ రాష్ట్రంలో ప్రభుత్వమే భూములు ఇచ్చి ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి ఇవాళ 16,000 కోట్ల ఖర్చుతో మెడికల్ కాలేజ్ ప్రారంభిస్తే ఎందుకు మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు? ప్రభుత్వం భూమి ఇచ్చింది, ప్రభుత్వం ఇవాళ భూమికి కూడా డబ్బులు చెల్లించింది, ప్రభుత్వమే